చెప్పేసి ధర్మరాజుని చూపిస్తూ, చూడు ఇతడు తన వాళ్ళను చంపుకున్న అనేటువంటి బాధ దుఃఖంలో ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకున్నాడు. మొత్తం వైరాగ్యంలో ఉన్నాడు ఇతనికి ఇప్పుడు ధర్మ మార్గాన్ని సూచించాల్సినటువంటి బాధ్యత నీదే అని చెప్పేసి ధర్మరాజును ముందుకు తీసుకొచ్చి నిల్చోబెడతాడు. నిల్చోబెట్టి ఇక ఇతనికి ధర్మబోధ చేయి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నువ్వు ఏం చెప్తావా అని వినడానికి సిద్ధంగా ఉన్నారు, పైన దేవతలు సైతం నువ్వేం చెప్తావా అని చూస్తున్నారు అని చెప్పేసి శ్రీకృష్ణుడు అంటాడు. అనగానే భీష్ముడు ఇలా అంటాడు, అయ్యా బ్రహ్మదేవుడు కూడా నీ ముందు నోరు విప్పలేడు. బ్రహ్మానికి నువ్వే అధిపతివి, నీ మాటల్లోనే అంతా ఉంది, నీ సన్నిధిలోనే అంతా ఉంది. అంటే ఒక గురువు ముందు శిష్యుడు మాట్లాడడం సమంజసమేనా? నువ్వుండగా నేను చెప్పడం ఏంటి? అయినా విషాగ్ని లాంటి ఈ బాణాలు నన్ను దహించేస్తున్నాయి తండ్రి. శరీరము మనసు వశం తప్పిపోయింది. జవాబు చెప్పడానికి శక్తి లేకుండా ఉన్నాను నేను. దుర్బలత్వంతో నా గొంతు కూరకపోతుంది, నాలుక తడబడిపోతుంది. ఎలా మాట్లాడగలను? మాట్లాడడానికి కూడా నాలో శక్తి లేదు. దయచేసి నాపై దయుంచు. నీకంటే గొప్పవాడు మరొకడు లేడు. కాబట్టి ధర్మరాజు తన ధర్మ సందేహాలని నువ్వే తీర్చు కృష్ణ అని చెప్పేసి కృష్ణుడిని అంటాడనమాట భీష్ముడు. అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి, సరే అలా అంటున్నావు కదా, అయితే విను, నీకు నేను 3 వరాలు ఇస్తున్నాను. ఆ వరాలు ఏంటో చెప్తాను విను. బాణాల వల్ల తెలివి తప్పుకోకుండా, బాధ ఆయాసం లేకుండా, అసలు దెబ్బ తగలని వాడిలాగా నువ్వు సుఖంగా ఉంటావు. అంటే ఈ 57 రోజులకు సంబంధించి నీకు దెబ్బ తగలని వాడిలాగా చాలా సుఖంగా ఉంటావు. ఈ బాణాలు ఇవి నిన్ను ఏం చెయ్యలేవు. ఆకలి, దాహము, నిద్ర ఇవేవి కూడా నిన్ను బాధించదు. నువ్వు పరిపూర్ణ శక్తితో ఉంటావు. 3వ వరం వచ్చేసి అన్ని ప్రాణుల నడవడిక నీకు తెలిసిపోతుంది. నీ బుద్ధి అంతటా వ్యాపించి ఉంటుంది. అన్ని విషయాలకు సంబంధించినటువంటి దివ్య జ్ఞాన శక్తిని నీకు ఇస్తున్నాను. కాబట్టి ఈ శక్తిని గ్రహించి నువ్వే ధర్మరాజుకు ధర్మ సందేహాలు తీర్చు అంటాడు. ఎందుకంటే ఇక్కడ కృష్ణుడి యొక్క అంతరార్థం ఏంటి? భీష్ముడి చరిత్ర సూర్యచంద్రులు ఉన్న వరకు ఎవ్వరూ మరవలేరు, అంత గొప్ప చరిత్ర అతనిది. కానీ ఆయన చెప్పిన మాటలు కూడా అలాగే గుర్తుండిపోవాలి. భీష్ముడు ఎప్పుడు అందరి మనస్సులో ఆయన మాటలు అలాగే ఉండాలి. కాబట్టి భీష్ముడి గొప్పతనాన్ని, భీష్ముడి యొక్క జ్ఞానాన్ని అందరికీ తెలియజేయడానికి కృష్ణుడు భీష్ముడికి జ్ఞానం ఇచ్చి భీష్ముడు ద్వారా ధర్మరాజుకు చెప్పిస్తాడు. సో ఇలా అనగానే ఎప్పుడైతే ఈ 3 వరాలు ఇస్తాడో, వరాలు ఇవ్వగానే వెంటనే అక్కడ ఒక్కసారిగా దేవతలు దేవదుందువులు మోయిస్తారు. స్వర్గంలో అప్సరసలు నాట్యం చేస్తుంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరి మీద పూలవానను కురిపిస్తారు. ఇలా మొత్తం ఇది జరుగుతుండగానే మెల్లగా పొద్దు పొడుస్తుంటుంది. అంటే సూర్యాస్తమయం అవుతుంటది. అవగానే వెంటనే పక్కన ఉన్నటువంటి వ్యాస మహర్షి అంటాడు, కృష్ణ ఈ రోజు